ఈరోజు ఏదైనా ఒక విగ్రహం చేయాలంటే వెల్డింగ్ లేకుండా చేయలేకపోతున్నారు. కానీ 4500 సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు ఒక్క వెల్డింగ్ మార్క్ లేకుండా పెద్ద పెద్ద విగ్రహాలను తయారు చేసేవారు. వాళ్ళు ఏం చేశారంటే తేనెటీగల మైనం అదే వ్యాక్స్తో ఆర్టిజన్స్ మెటల్ ఆబ్జెక్ట్కి పర్ఫెక్ట్ షేప్ తయారు చేసేవారు. ఆ తర్వాత దాని మీద మెత్తని మట్టిని పూసి పూర్తిగా సీల్ చేసేవారు. అది ఎండిన తర్వాత దాన్ని ఫర్నెస్లో వేడి చేసేవారు. వేడి వల్ల లోపలున్న వ్యాక్స్ కరిగిపోయి ఒక చిన్న రంధ్రం ద్వారా బయటకొచ్చేది. అప్పుడు ఆ మట్టి మోల్డ్ లోపల తయారు చేయాలనుకున్న ఆబ్జెక్ట్కి సరిపోయే మోల్డ్ స్పేస్ ఏర్పడేది. ఆ తర్వాత అదే రంధ్రం ద్వారా వేడిగా ఉన్న మోల్టన్ బ్రాన్స్ని లోపల పోసేవారు. అది చల్లారిన తర్వాత మట్టి మోల్డ్ని పగలగొడితే ఒక్క జాయింట్ కూడా లేకుండా ఒక సాలిడ్ మెటల్ స్టాచ్యూ బయటకొచ్చేది. అలా వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు మెటల్ కాస్టింగ్లో అడ్వాన్స్ టెక్నిక్ వాడారు. ఇది మన ఇండియన్ ఇంటెలిజెన్స్ కాదు, బ్రిలియన్స్ మామా. ఇంకా ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను ఫాలో చేయండి మామా.